నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తిరుప్పావై తెలుగు అనువాదం గోదా గీత మాలికలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి 15వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. గోదాదేవి ఆ శ్రీరంగనాథుడి గురించి అక్షరమాలికగా ఈ పాసురాలను రచించింది. దాన్ని సరళమైనటువంటి తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా ఈ గోదా గీతమాలికలో వివరించడం జరిగింది. ఈ గోదా గీతమాలికను పఠించినట్లయితే తిరుప్పావై వ్రతం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 15వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిద్దాం. ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలలో ఆఖరి గోపికను ఈరోజు ఆండాళ్ తల్లి నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ఈ ఆఖరి గోపికకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏంటంటే, అందరు గోపికలను నిద్రలేపుతూ ఆండాళమ్మ పాడినటువంటి పాసురాలను వింటూ కాస్త మెలకువతో ఉండి కూడా నిద్ర నటిస్తూ ఆ పాటలు వింటూ తాను కూడా పాటలు పాడుతున్నప్పటికీ ఈ ఆఖరి గోపిక మాత్రం నిద్ర నుంచి లేచి రాలేదు. లేత చిలుక వలె పలికే లేమా ఇక లేలెమ్మా, ఇంకా నిదురించువేళ ఇది ఏమి చోద్యమమ్మా. లేత చిలకలాగా చక్కగా అన్ని మాటలు పలుకుతున్నావులే, తెలతెలవారింది కదా, ఇదేం చోద్యం, ఇంకా నిద్ర నుంచి మేలుకొనలేదేంటి అంటూ ఆండాళ్ తల్లి ఆ 10వ గోపికతో పలుకుతోంది. అప్పుడు ఆ 10వ గోపిక, గోపికలారా వినుడి, గోలగోల సేయకుడి, వచ్చెద మీతో ఇప్పుడే, వనితలారా ఆగుడి అంటోంది. గోపికలారా ఇక మీరు గోల చేయకండి, నేను కూడా మీతో పాటు వస్తాను, ఆగండి ఆగండి అంటూ 10వ గోపిక లోపల నుంచి పాట పాడింది. నెరజానా నీ మాటల నేర్పు మేమెరుగనిదా, కట్టు కథల నల్లుటలో గట్టిదానివే వనిత, నువ్వు నిద్ర లేచినప్పటికీ మేల్కొననట్లుగా లోపలే ఉన్నావు నెరజానా, నీ గురించి నీ కట్టుకథల గురించి మాకు తెలియదా, నీ మాటలు మేము నమ్మము, నీ కథలు మేము నమ్మము, గట్టిదానివేలే అంటూ బయట నుంచి ఆండాళ్ తల్లి గోపికలతో పాసురాన్ని కీర్తిస్తోంది. చాలు చాలు మీకన్నను జానలెవరు పొండు, సరిసరి మన్నింపుడు అంటూ లోపల ఉన్నటువంటి 10వ గోపిక పలుకుతోంది. జానను నేనేలెండు, సరే నేనే జానను, ఒప్పుకుంటున్నాను, ఆగండి ఆగండి నేను కూడా వస్తున్నాను అంటూ ఆ లోపల ఉన్నటువంటి 10వ గోపిక కూడా వచ్చి ఆండాళ్ తల్లి మిగిలిన గోపికలతో కలిసి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించటానికి, పవిత్ర స్నానాన్ని ఆచరించడానికి నిశ్చయం చేసుకుంది. ఏకాంతమ్మును గోరెదవేళ ఓ బాలా అంటూ అప్పుడు ఆండాళ్ తల్లి పలికింది, నీకు ఏకాంతమెందులకు, మేమందరము వచ్చాము, అందరము కలిసి ఆ కృష్ణ పరమాత్మను సేవించి స్వామి ప్రీతి కోసం స్నానాన్ని ఆచరించి, స్వామి ప్రీతి కోసం వ్రతం ఆచరించి స్వామి ద్వారా అద్భుతమైనటువంటి మోక్షాన్ని సిద్ధింపజేసుకుందామంటూ ఆండాళ్ తల్లి ఈ పాసురంలో పలుకుతూ చివరి గోపికను కూడా నిద్ర నుంచి మేలుకొలిపింది. దీనితో గోపికలందరినీ ఆండాళ్ తల్లి నిద్ర నుంచి మేలుకొలిపింది. భక్తుల సహవాసం మనకు ఎంతటి పూర్ణతను కలిగింపజేస్తుందో ఆండాళ్ తల్లి ఈ 10 మంది గోపికలను నిద్ర నుంచి లేపటం ద్వారా మనకు అద్భుతమైన సందేశం ఇస్తుంది. 10 మంది గోపికలలో మొదటి 2ని శ్రవణం చేయమంది, ఒక గోపికను మననం చేయమంది, 4 గోపికలను స్థిరంగా మనస్సులో స్వామి గురించి ముద్ర వేసుకోమనేటటువంటి పద్ధతిని నేర్పింది. మరో 2 గోపికల ద్వారా అందరి లోపల బయట ఉన్నటువంటి ఆ పంకజనేత్రుడైనటువంటి శ్రీమన్నారాయణుడి సౌందర్యాన్ని దర్శింపజేసింది. ఈ విశ్వప్రేమ వల్ల ఎవరి మీద ద్వేషం కలగదు. అందరిలో లోపాలను సరిదిద్దుకునేటటువంటి ఓర్పును మనం పెంపొందింపజేసుకోవచ్చు. అందువల్ల పరమాత్మ తత్వాన్ని అందరూ సిద్ధింపజేసుకోవాలి, ఎవరూ పరమాత్మ తత్వాన్ని విడిచిపెట్టరాదు అని తెలియజెప్పడానికి గుర్తుగా ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలను కూడా ఆండాళ్ తల్లి నిద్ర నుంచి మేలుకొలిపి ధనుర్మాసంలో ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరింపజేయటానికి అందరితో కలిసి సిద్ధంగా ఉన్నది. రేపటి శుభయోగం శీర్షికన గోదా గీతమాలికలో ఉన్న 16వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తత మాయా గుణజాల సంవలిత మత్స్యప్రాయమయీ ప్రాణి సంతతి మోహార్ణవమిదుచున్నయది
అంతర్నిశ్చలాకారా మున్ ధృతమత్యాకృతి వార్ధి వేదతతినన్వేషించు నీ నేర్పు పంచితివే నించుక నిన్ను కాననగునో శ్రీ వేణుగోపాలక. ఓ వేణుగోపాలస్వామి, ఈ ప్రపంచంలోని జీవులందరినీ గమనిస్తూ ఉంటే వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే తత మాయాగుణజాల సంవలిత మత్స్యప్రాయమై ప్రాణి సంతతి మోహార్ణవమీదుచున్నయది. ఈ జీవులందరూ కూడా, మానవులు మాత్రమే కాదు సకల జీవరాశి కూడా మోహార్ణవం, ఆశ అనేటువంటి సముద్రంలో పడి ఒక వలకి బంధింపబడి కూడా ఉన్నది. సముద్రంలో ఈదటం మాత్రమే కాకుండా, ఎందుకనంటే వలలో పడినటువంటి చేప కూడా నీళ్లల్లో ఈదాల్సిందే ఆ వల లాగేంత వరకు. ఆ వలలోంచి బయటికి వెళ్ళలేదు, నీళ్లలో ఈదుతూ ఉండాలి. అలా ఈ జీవులందరూ కూడా తత మాయా గుణజాల సంవలిత మత్స్యప్రాయమై వారి వారి గుణములు అంటే త్రాళ్ళు అనేటువంటి అర్థం కూడా ఉన్నది. ఈ గుణములు అనేటువంటి త్రాళ్లతో అల్లబడినటువంటి వలలో వారికి వారే వారి గుణములనే వలలో చిక్కుకుని మత్స్యప్రాయమై ప్రాణి సంతతి మోహార్ణవమిదుచున్నయది. ఈ మోహ సముద్రంలో పడి, ఆశ అనే సముద్రంలో తమ తమ గుణాలనేటువంటి తాళ్లతో అల్లబడిన వలలో చిక్కుకుని తామే ఈ సముద్రాన్ని ఈదాలి, ఈ వలలోనే చిక్కుకుని ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఈ జీవులందరూ ఉన్నారు. అంతర్నిశ్చలాకార, నువ్వు ఈ జీవులందరిలో కూడా లోపల నిశ్చలముగా ఉన్నావు. ఏది కూడా నువ్వు గమనించకుండా లేదు, అన్నీ గమనిస్తూనే ఉన్నావు. నీ వైపు చూడటం లేదు. వాళ్ళ గుణములు ఎటు వెడుతుంటే ఆ ప్రేరణలకు తగినట్టుగా వారు ఆ వైపుకు వెడుతున్నారు తప్ప నీ వైపుకు రావటం లేదు. కనుక అంతర్నిశ్చలాకార, నా లోపలే నిశ్చలుడవై ఉన్నటువంటి ఓ వేణుగోపాలస్వామి, మున్ ధృత మత్స్యాకృతి, నువ్వు పూర్వం మత్స్యాకృతిని ధరించావు, మత్స్యావతారం ధరించి సోమకాసురుణ్ణి సంహరించావు. వార్ధి, నువ్వు మత్స్యావతారంతో సముద్రంలో ప్రవేశించి వేదాలను తీసుకుని వచ్చిన వాడవు కనుక అన్వేషించు నీ నేర్పు, నేను కూడా మోహ సముద్రంలోనే పడి ఉన్నా కనుక సముద్రంలో ఎలా ఈదాలి, మహారాక్షసుణ్ణి కూడా ఎలా ఢీకొని వాణ్ణి గెలిచి వాడి దగ్గర ఉన్నటువంటి వేదాలను తీసుకొచ్చినటువంటి నీ నైపుణ్యం ఉన్నది కదా, ఆ నైపుణ్యాన్ని నాకు ఇస్తే ఈ ఆశ అనే సముద్రంలో పడి నా యొక్క గుణములు అనేటువంటి త్రాళ్లతో అల్లబడిన వలలో నేను చిక్కుకుని ఉన్నాను. నువ్వు కరుణించి మత్స్యావతారంలో నువ్వు చూపించిన నేర్పుని నాకు ప్రసాదించినట్లయితే ఇంచుక నిన్ను కాననగునో శ్రీవేణుగోపాలక. ఆ నైపుణ్యంతో ఈ ఆశ అనేటువంటి సముద్రంలో ఈదుతున్నటువంటి నేను అంతర్నిశ్చలాకార, నాలోనే నిశ్చలమైనటువంటి వెలుగువై ఉన్న నిన్ను చూసేటువంటి అవకాశం కలుగుతుందయ్యా నాకు. ఆ మత్స్యావతార సమయంలో నువ్వు చూపించిన నేర్పుని నాకు ప్రసాదించు అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వమును సంపూర్ణముగా ఆకళింపు చేసుకుని హృదయాన్ని సర్వసమర్పణ చేసి పరమాద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన యోగ సాధకులు, విద్వత్కవులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు రచించిన వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి నామం విష్ణుమూర్తిని కొలిచేటువంటి పురుషోత్తమ నామం. ఆ తల్లి కూడా ఆనందం చెంది మనకు సకల అభీష్టాల్ని కూడాను నెరవేరుస్తుంది. పురుషోత్తమ అంటూ అన్నమాచార్యుల వారు కూడాను ఆ స్వామిని కీర్తించారు కదా. మరి ఈ పురుషోత్తమ అనేటువంటి పదంలో దాగిన పరమార్థం ఎంత గొప్పదంటే ధర్మము, అర్థము, కామము
ఈ మూడింటినీ కూడాను ప్రసాదిస్తాడు ఆ పురుషోత్తముడు. ధర్మమును జ్ఞానరూపాన, అర్థమును అష్టైశ్వర్య రూపంలో, కామాన్ని వంశవృద్ధి రూపాన తనను కొలిచిన వారికి ప్రసాదిస్తాడు ఆ పురుషోత్తముడు. ఋషిప్రోక్తమైనటువంటి దివ్య స్తోత్రాలలో కూడాను, ఇతర మార్గాల ద్వారా కూడా పూజ, వ్రత, నోముల ద్వారా విష్ణువును పురుషోత్తముడిగా పూజించాలి అంటోంది శాస్త్రం. అందుకే పురుషోత్తమా అంటూ మనఃపూర్వకంగా ఎవరైతే ఆ విష్ణు భగవాన్ని ధ్యానం చేస్తారో వారికి సర్వసంపదలు కూడాను ప్రసాదింపచేస్తాడు ఆ పురుషోత్తముడు. వేద పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలు శ్రీ మహావిష్ణువును రామునుగా పూజించిన మనము అందులో విష్ణువును పురుషోత్తముడిగా భావిస్తూ విష్ణు పూజ చేసిన మనకు సర్వఫలాలు కూడాను దక్కుతాయి. లక్ష్మీదేవి కూడాను తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది. అందుకే ఏ ఇంట తులసి మొక్క ఉంటుందో అక్కడ శ్రీమన్నారాయణుడు ఉన్నాడని లక్ష్మీదేవి ప్రవేశిస్తుందిట. ఇంత గొప్ప విశేషం ఆ పురుషోత్తముల్లో దాగిన పరమార్థ లక్షణమే. మనం నిత్యం కూడాను కలియుగవాసుడైనటువంటి ఆ పరంధాముని పురుషోత్తమా అంటూ మనఃపూర్వకంగా గనక కీర్తించినట్లయితే మనకు సర్వవిధములైనటువంటి అన్ని విధాల సుసంపన్నమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు ఆ స్వామివారు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. నేటి కాలమాన విశేషాలు గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, కొన్ని పంచాంగాలలో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:49, సూర్యాస్తమయం 5:47. తిథి పాడ్యమి మధ్యాహ్నం 1:45 వరకు. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 1:09 వరకు. వర్జం రాత్రి 9:41 నుంచి 11:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:01 నుంచి 9:44 వరకు. మరల మధ్యాహ్నం 12:40 నుంచి 1:24 వరకు. అమృతకాలం ఉదయం 7:58 నుంచి 9:42 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం చంద్ర దర్శనం. అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి, లలితాదేవికి ప్రీతికరమైనది. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల సంపదలు అనుభవయోగ్యాలు అవుతూ ఉంటాయి.
తరువాత మరో ముఖ్య విశేషం, ధనుర్మాసంలో 15వ రోజు 15వ పాశురం ద్వారా గోదాదేవి వర్ణిస్తోంది. గోపికలకు, లోపల ఉన్న గోపికకు సంభాషణను. బయట ఉండేటువంటి గోపికలు అంటున్నారు, ఓ లేత చిలుక వంటి తీయని గొంతు కలదానా, ఇంకా నిద్రపోతున్నావా అంటే లోపల గోపిక అంటోంది, పరిపూర్ణత కలిగిన ఓ గోపికలారా, మనస్సుని చికాకు కలిగేట్లాగా పిలవద్దు, నేను వచ్చేస్తున్నాను అంటాను. మళ్ళీ బయట గోపికలు అంటున్నారు, నీకు చాలా నేర్పుంది, నీ మాటల్లోని చాతుర్యం మాకు ముందే తెలుసు అంటే లోపల గోపిక అంటోంది, మీకంటేనా మీరే ఎక్కువ నేర్పగలవారు, పోని నేనే కఠినురాలను అనుకోండి. మళ్ళీ ఆ బయట గోపికలు అంటున్నారు, అసలు నీ ప్రత్యేకత ఏమిటి, అసలు ఏకాంతంలో ఎందుకు ఉండిపోయావు నువ్వు, త్వరగా రా అంటే లోపల గోపిక ఉంటుంది, అవును మీరు అంతా వచ్చారా, ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా. మళ్ళీ బయట గోపిక అంటోంది, అంతా వచ్చేసారమ్మా, కావాలంటే నువ్వు వచ్చి లెక్క పెట్టుకో. మళ్ళీ లోపల గోపిక అంటోంది, సరే నేను వచ్చి ఏం చేయాలి ఇప్పుడు అంటే అప్పుడు బయట గోపికలు చెబుతున్నారు, బలిష్టమైనటువంటి కువలయాపీడం అనేటువంటి ఏనుగును చంపినవాడు, శత్రువుల దర్పాన్ని అణిచినవాడు, మాయావి అయిన ఆ శ్రీకృష్ణుని కీర్తి గానము చేసేటువంటి విధానం కోసం, అంటే ఆయన్ని కీర్తించడం కోసం నువ్వు రా అంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వీరు ఆచరించేటువంటి వ్రతములో ముఖ్యమైన లక్ష్యం కృష్ణుని గుణకీర్తనమే అనేటువంటిది. నేటి ఆణిముత్యాలు. సరి అయిన కప్పులేని ఇంటిలోకి వర్షం ఎలా ప్రవేశిస్తుందో అలా ధ్యానం సాధన చేయని వారి చిత్తంలోకి కామక్రోధాలు రాగద్వేషాలు ప్రవేశిస్తాయి. ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదని బాధపడే కంటే నీ గుండె అట్టడుగు పొరల్లో దాగి ఉన్న చెమ్మని ముందు నీవు అర్థం చేసుకో. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా, ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. ఎన్నో రహస్యాలు నేటికి భారతీయ పుణ్యక్షేత్రాల్లో ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసినవి కొన్నే, తెలియనివి చాలా. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఈ మాత్రం ఇక్కడ ఏదో మన యోగం పండు కొన్ని తెలుస్తాయి అంతే. ముఖ్యంగా కృష్ణా తీరంలో అగస్త్యుల వారు దర్శించినటువంటి రకరకాల సర్పరూపములను చూశాడు. ఆఖరికి బెలుమునందు లింగ రూపంలో దర్శనమిచ్చాడు సుబ్రహ్మణ్యుడు. శివతత్వం సుబ్రహ్మణ్యతత్వం ఒక్కటే అని మనం పలుమార్లు చెప్పిన అంశాన్ని పరిశీలించుకోవాలి. ఇక్కడ ఆ క్షేత్రమే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం మనం చెప్తున్నటువంటిది. కనుకనే సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఒక్కసారి స్మరించుకున్నాం. ఇంకా పట్టాభిషేకం కాలేదు. నాగులన్నీ అక్కడ నిలబడి ఉన్నాయి. ఈ నాగుల పేర్లు కూడా ఇక్కడ ప్రస్తావన చేయబడడం జరుగుతుంది. భారతం జాగ్రత్తగా చదివితే మొత్తం వైదిక దేవతల లక్షణమంతా చెప్పదలుచుకున్నాడు వ్యాసుడు. అందుకే వేదమనందు ఆరాధింపబడే దేవతల తత్వములన్నీ మనకి వ్యాసుడు సమన్వయిస్తూ సుబ్రహ్మణ్య తత్వాన్ని ప్రధానంగా చెప్పాడు. షణ్మతాలను అందించిందే భారతం అని మనం పలుమార్లు చెప్పుకున్నాం. ఇక్కడ ఇటువంటి ఆ దేవగణముల్లో విశ్వేదేవులు నాగులు, లెక్కలేనంత దేవర్షులు, అనేకాహ అన్నమాట మాట్లాడాడు ఇక్కడ. అసంఖ్యాకాహ దేవర్షయ, లెక్కలేనంత మంది దేవర్షులు, బ్రహ్మర్షులు, వైఖానసులు, వాలకిల్యులు, యతులు. అంటే దేవతలే కాదండి, అక్కడ రకరకాల సంప్రదాయాలకు సంబంధించినటువంటి ఋషులు. ఎందుకంటే ఋషి సంప్రదాయం ఇదే అని చెప్పడానికి లేదు. యోగం అంటే ఇదే, ఋషి సంప్రదాయం అంటే ఇదే, యతి సంప్రదాయం అంటే ఇదే అని కాదు. భిన్న భిన్న సంప్రదాయములు ఉన్నాయి. అన్ని సంప్రదాయాల వారు అక్కడ ఉన్నారు. అంతేకాదు వాయుభక్షులైన మునులు, సూర్యకిరణ పానం చేసే మునులు. చాలా గొప్ప విషయం చెప్పారు ఇక్కడ. ఎలాంటి మహర్షులు చూడండి, రకరకాల సాధకులు వీళ్ళు. సూర్యకిరణములు మాత్రమే గ్రహిస్తూ భౌతికమైనటువంటి అన్నపానాదుల్ని త్యజించి చిరంజీవులై ఉన్నటువంటి మహర్షులు కొందరు. వాయుభక్షకులు అంటే ప్రాణాయామ పరాయణులైనటువంటి ఋషులు, అంగిరో వంశీయులైన మునులు, విద్యాధరులు, సిద్ధయోగులు, వీరందరూ ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. మొత్తానికి పట్టాభిషేకం ఘట్టం కాదు, కానీ మనకున్నటువంటి దేవబలం ఎంతో, ఋషి బలం ఎంతో తెలుస్తున్నది. ఇందరి దేవతల ఋషుల బలం కలిగిన హిందూ ధర్మం క్షేమముగా మనుగాక, అది మనం చెప్పుకున్నది.
పులస్తుడు, పులహుడు, అంగిరుడు, కశ్యపుడు, అత్రి, మరీచి, భృగువు, క్రతువు, హరుడు, ప్రచేతుడు, మనువు, దక్షుడు, ఋతువులు, గ్రహాలు, నక్షత్రాలు అంటే వాటి అధిదేవతలు, ఆకృతి దాల్చిన నదులు, ఇంకేమున్నది ఇక్కడ రకరకాల నదీవతలు, సనాతనమైన వేదములు, సముద్రాలు, మడుగులు, తీర్థాలు, పృథ్వీ, ఆకాశం, దిక్కులు, వృక్షదేవతలు, దేవమాత అయిన అదితి, హ్రీ, శ్రీ, స్వాహ, సరస్వతి, ఉమా, శచి, సినీవాలి, అనుమతి, కుహు, సినీవాలి అంటే అమావాస్యల్లో ఒకటి, అలాగే కుహు, రాక, పూర్ణిమా భేదములు, అమావాస్య భేదములని ఇక్కడ చెప్పబడుతున్నాయి. అలాగే రుద్ధి దేవత, ఇలా అనేక రకాల దేవతలు, హిమవంతుడు, వింధ్యుడు, మేరువు మొదలైన పర్వతములు. ఇంకా పర్వతములు కూడా అక్కడే ఉన్నాయి. అంటే ప్రకృతి గణములు, దేవగణములు అన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఐరావతంతో సహా దిగ్గజాలు, కళ, కాష్ఠ, మాస, పక్ష, ఋతు, అహహ, నిష అంటే పగలు, రాత్రి, ఉచ్చైశ్రవం అనబడే అశ్వము, వాసుకి మొదలైన సర్పము, అరుణుడు, గరుడు మొదలైన పక్షిజాతులు, ఓషధులు, ధర్ముడు, కాలుడు, యముడు, మృత్యువు మొదలైన యముని అనుచరులు, వీరందరూ అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ స్వామివారి అభిషేకానికి విచ్చేసినటువంటి వారు. ఈ అభిషేక భాండాలు, మంగళ ద్రవ్యాలు వీళ్ళందరూ చేతిలో పట్టుకున్నారు. ఇంతమంది పోసారండి స్వామి మీద వారి శక్తి కొద్దీ, అంత అభిషేకం జరుగుతోంది. వీళ్ళందరూ కూడా వివిధములైన అభిషేక భాండాలను, మంగళ ద్రవ్యాలను చేతపట్టుకున్నారు. పరమానందంతో, కాంచన కలశాలతో, అక్కడ ఉన్నటువంటి సరస్వతీ నదితో పాటు హిమవత్ పర్వతంలోంచి ప్రవహించే పుణ్య నదీ జలాలన్నిటినీ కూడా దివ్య ఔషధులతో మంత్రించి స్వామికి సేనాపతిగా అభిషేకిస్తూ ఉన్నారు. ఇక్కడ విశేషంగా కశ్యపుడు మొదలైనటువంటి వారు కూడా పూనుకుని స్వామివారికి మంత్రములతో సహా అభిషేకం చేస్తూ ఉంటే, అభిషేక అనంతరము స్వామికి దివ్యమైనటువంటి కిరీటము పెట్టబడుతున్నది. ఇక్కడ ఆ కిరీటం 6 తలల మీద 6 కిరీటాలు పెట్టి 6 ముద్దులు పెట్టుకున్నట్టు శివుడు, అదే శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ 6 కిరీటాలు పెట్టాడు ఆయన, శివుడు పెట్టినటువంటి కిరీటం. అటు తర్వాత ఒక్కొక్కరు కూడా వారి వారి ప్రధాన దేవతాశక్తులన్నింటినీ కూడా స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. ఇక్కడ ఎవరెవరు ఏ ఏ శక్తులను ఇస్తున్నారో శ్రద్ధగా విని మనం తరిద్దాం. దేవతా బలం అంటే ఏమిటి, వాళ్ళ నుంచి వచ్చే బలగం ఏమిటి, ఇవన్నీ మనకి ఇందులో కనబడుతున్నాయి. బ్రహ్మదేవుడు అత్యంత ప్రీతిభావంతో 4 అనుచరులను ఇచ్చాడు ఆయన. వాళ్ళు సామాన్యులు కాదు, స్వేచ్ఛానుసంచారం కలవారు, వాయువేగులు, మహాబలవంతులు, సిద్ధులు అయినటువంటి వారు. వాళ్ళ పేర్లు నందిసేనుడు, లోహితాక్షుడు, ఘంటాకర్ణుడు, కుముదమాలి. వీళ్ళు ప్రధానం. వారు వారి వారి సేనలతో స్వామివారికి అధీనులయ్యారు. ఇక్కడ ఇలా బ్రహ్మగారు అందించారు. ఇక పరమేశ్వరుడు ప్రత్యేకించి ఒక సన్నిహిత అనుచరునిచ్చాడు అన్నారు. ఆయన పేరుని ప్రస్తావన చేయలేదు, కానీ ఆయన గుణగణాలను మాత్రం వివరించారు. ఇతడు బలపరాక్రమ సంపన్నుడు, స్వేచ్ఛగా ఎక్కడికైనా సంచరించగలిగేవాడు, దైత్య సంహారకుడు. ఇతడు అనేక మంది దైత్యుల్ని ఇదివరలో సంహరించినటువంటి గొప్ప స్వరూపము. ఆయన శివుని యొక్క ప్రధానమైన అనుచరుడు. అతడు సుబ్రహ్మణ్యుడికి సన్నిహిత అనుచరుడుగా శివుని చేత నియమింపబడ్డాడు. తర్వాత యముడు ఇచ్చినటువంటి శక్తులు చూపిస్తున్నారు. ఉన్మాథుడు, ప్రమాథుడు అనబడేటువంటి 2 అనుచరుల్ని యముడిచ్చాడు. అలాగే సూర్యభగవానుడు శుభ్రాజుడు, భాస్వరుడు అనబడే 2 శక్తుల్ని స్వామివారికి ప్రదానం చేశాడు. అలాగే చంద్రుడు తెల్లగా మెరిసిపోతూ తెల్లని మాలలు ధరించి తెల్లని చందనం పూసుకుని కైలాస శిఖరంలా తెల్లగా ఉన్న 2నిచ్చాడు. మణి, సుమణి అనేవాళ్ళు. అలాగే అగ్నిదేవుడు శత్రుసేనల్ని మధించగలిగేటువంటి శక్తులను ఇస్తున్నాడు. వారు జ్వాలాజిహ్వుడు, జ్యోతి అనబడేవారు. అలాగే అంశుడు అంటే ద్వాదశాదిత్యుల్లో ఒకడు. అతడు స్వామివారికి 5 అనుచరులను ఇస్తున్నాడు. వారు పరిఘుడు, వటుడు, భీముడు, దహతి, దహనుడు వీళ్ళనిచ్చాడు. ఇక ఇంద్రుడిచ్చిన వాళ్ళల్లో వజ్రము ధరించి ఒకడు, దండము ధరించి ఒకడు ఉన్నాడు. ఆ వజ్రము ధరించిన వాడి పేరు ఉత్కృషుడు, దండము ధరించిన వాడి పేరు పంచకుడు. అలాగే విష్ణువిచ్చిన అనుచరుల్లో ప్రధానంగా 3: చక్రుడు, విక్రమకుడు, సంక్రముడు. వీళ్ళ 3ని స్కందునికి అనుచరులుగా ఇచ్చాడు నారాయణుడు. ఇక అశ్వినులు ఇచ్చినటువంటి వాళ్ళు వర్ధనుడు, నందనుడు అనబడే వారిని అశ్విని దేవతలు ఇచ్చారు. ఇక ధాత, ఈ ధాత ఆదిత్యులలో ఒకడు, ద్వాదశాదిత్యుల్లో ఒకడు, అది తెలుసుకోవాల్సింది. కుందుడు, కుసుముడు, కుముదుడు, డంబరుడు, ఆడంబరుడు వీళ్ళని ధాత అనబడే ఆదిత్యుడిచ్చాడు.
ఇంకా త్వష్ట అనబడేటువంటి ప్రజాపతుల్లో ఒకడు చక్రుడు అనుచక్రుడు అని ఇద్దరిని కుమారస్వామికి సమర్పణ చేసుకున్నాడు. అలాగే మిత్రుడు అనగా చాలామందికి తెలుస్తుంది స్పష్టంగా, ద్వాదశాదిత్యుల్లో ఒకడు. ఆయన సువ్రతుడు సత్యసంధుడు అని ఇద్దరినిచ్చాడు. ఇక విధాత అతడు సువ్రతుడు శుభకర్ముడు అని ఇద్దరిచ్చారు. అంటే కొందరు దేవతలు ఇద్దరున్న పేరుల్లో ఒకటే ఉండవచ్చు. అదేవిధంగా పూష అనబడేటువంటి ఒక ఆదిత్యుడు పాణీతకుడు కాలికుడు అనే వారిని స్వామివారికి సమర్పణ చేసుకున్నాడు. ఇక వాయుదేవుడు బలుడు అతిబలుడు అని వారిని ఇచ్చారు. బల అతిబల గుర్తు తెచ్చుకున్న చాలు. వాయు ప్రధానంగా బలదేవత. ఆ కారణం చేతన వాయుపుత్రుడైన హనుమంతుడు భీముడిని మనం బలదేవతలుగా చెప్పుకుంటున్నాం. అందుకే ఆయన యొక్క శక్తులు బల అతిబల, ఆ రెండింటినీ ఇచ్చాడు. ఇక వరుణుడు ఇచ్చినటువంటి దేవతల్లో యముడు అతియముడు అని ఇద్దరున్నారు. అంటే యముడు అనబడే ఆ దేవత వేరు, వరుణుని పరివారంలో వాడు వేరు, అది తెలుసుకోవాలి. యముడు అతియముడు వాళ్ళ ముఖములు తిమింగలముల ముఖం వలె ఉన్నాయన్నారు. ఇక్కడ దేవతల రూపాలు కూడా వర్ణించారండి. కొందరి ముఖాలు ఒక్కొక్కరి ముఖం ఒక్కొక్క జంతు ఆకారంలో ఉంది. అయితే మనం మానవ ముఖంతో ఆలోచిస్తే ఏమిటి ముఖాలు అనిపిస్తాయి, కానీ అలా చూడకూడదు. దేవతల వదనాలు వేరు, దేవతల రూపాలు వేరు. అనేక మందికి ఎన్ని ముఖాలు ఉన్నాయో కూడా వ్యాసుడు వర్ణించాడంటే అణువును కూడా అద్భుతంగా వర్ణించగలిగిన వ్యాసదేవుని ప్రతిభకి నమస్కారం చేసుకోవాలండి. మనం గుర్తుపెట్టుకోవడానికి ఎంత అవస్థపడుతున్నాం. ఆయన ఎన్ని పేర్లు చెప్పాడో నేను వినే ఇన్ని అనుకుంటున్నారు, నేను వదిలేసినవెన్నో మీకు తెలియదు. గుర్తుపెట్టుకోవడం మహా కష్టం అని కొన్ని వదిలేసాం, ప్రధానమైనవి చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎన్నెన్నో. అదేవిధంగా మేరువు అగ్నిపుత్రుడైన సుబ్రహ్మణ్యునికి కాంచనుడు మేఘమాలి అని ఇద్దరు అనుచరులను ఇచ్చాడు మేరు పర్వతం. ఆ మేరువే మరో ఇద్దరినిచ్చాడు అన్నాడు. అంటే నలుగురినిచ్చాడు. స్థిరుడు అతిస్థిరుడు. కొంచెం ఓపిగ్గా కూర్చొని ఆలోచించే వాళ్ళైతే ఏ దేవత ఎవరినిచ్చారో రాసుకొస్తే ఆ దేవత ఎవరు గ్రహిస్తే అతను కొన్ని శక్తులు తెలుస్తాయి. మేరు అంటే పర్వతం కదా, పర్వతానికి ఉండే శక్తులు ఏమిటో చూపించాడు. స్థిరత్వం అతిస్థిరత్వం. అలాగే మేరు పర్వతం బంగారు రంగుతో మెరిసిపోతుంది, తేజస్సు. కాంచనుడు పర్వతం నుంచి వెళ్ళి మేఘమాలికలు, అవే పర్వత శక్తులే. కనుక ఒక్క దేవత వాళ్ళ అనుచరులను ఇచ్చారంటే ఆ దేవత యొక్క శక్తుల్ని స్వామివారికి సమర్పణ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. ఆయన పట్ల ఎన్ని మాటలు ప్రయోగించాలో అన్ని ప్రయోగించాడు. అనయము లుప్త క్రియాకలాపండు. ఆయన ఏ పని చేయడు, అలా కూర్చుంటాడు అన్నాడు. ఏ పని చేయడు. నిజమే, పరమేశ్వరుడికి ఒక పని చెయ్యవలసిన అవసరం ఆయనకి ఏముంటుంది? ఆయనకి కర్మే ఉంటుంది. ఆయనకేం కర్మ ఉండదు. ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆత్మగా. కాబట్టి అది ఈశ్వరుడికి స్తోత్రం అవుతుంది. కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు. ఆయనకి మానం లేదన్నాడు. మానం లేదు, సిగ్గు లేదు, అందుకే దిగంబరుడు అన్నాడు. దిగంబరుడు అని మనం బట్టలు లేనివాడు అన్న అర్థంతో అంటాం, కానీ అది రెండు అర్థముల చేత పరమేశ్వరుడి విషయంలో అబద్ధమై కూర్చుంటాడు. ఈశ్వరుడు దిగంబరుడని ఎవడో తిట్టాడు అనుకోండి, ఈశ్వరుడు దిగంబరుడు అంటే ఆయనకి అది స్తోత్రమే అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అంబరము అన్న మాటకి రెండు అర్థాలు ఉంటాయి. అంబరము అంటే భక్తి అని ఒక అర్థం. మనందరం అంబరం కట్టుకుంటాం, ఎందుకని? ఆకర్షింపబడాలి. మనం ఎవరి చేత ఆకర్షింపబడాలి? పరమేశ్వరుని చేత ఆకర్షింపబడాలి. భగవంతునికి చెందిన వారమై ఉండాలి. అందుకని భక్తి అన్న అంబరాన్ని కట్టుకుంటాం. మనం భక్తి అన్న వస్త్రాన్ని కట్టుకుంటాం ఆంతరముగా. భగవంతుడు ఎందుకు కట్టుకోవాలి? ఆయన ఎవరి పట్ల భక్తిగా ఉంటాడు? ఆయన భక్తిగా ఉండడానికి ఆయన మీద ఎవరున్నారు కనుక. ఆయన మీద ఎవరూ లేనివాడైతే ఆయనకి అంబరం ఉండదు. అది గుర్తు. అంటే ఆయనకి భక్తి అన్న అంబరం కట్టుకోవలసిన అవసరం ఉండదు. ఆయన ఎవరి పట్ల భక్తితో ఉండాలి? ఆయనే సర్వోన్నతుడు, ఇక ఆయన కన్నా పైన ఎవ్వరు లేరు. అందుకని బట్ట కట్టుకోడు, అందుకని దిగంబరు కాదు. రెండో అర్థం ఏమిటంటే దిక్కులు అంబరములుగా కలిగినటువంటి వాడు. ఆయనకి వస్త్రం కట్టాలి అంటే ఆయనకి వస్త్రం నీయగలిగినటువంటి నేతగాడు ప్రపంచంలో లేడు. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ మనందరం అయితే పూజ చేసేస్తాం సంతోషంగా శివుడికి. ఆయన అన్నారు నా వల్ల కాదన్నారు. ఆయన్ని చూసి అన్నమాచార్యులు వారు అనుకరించారు. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి. అన్నమాచార్యుల వారి కీర్తన యథాతథంగా శంకరాచార్యుల వారి శ్లోకానికి అనుకరణ.
ఎందుచేత అంటే శంకరులు శివుణ్ణి స్తోత్రం చేస్తూ వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అన్నారు. శివ, మీకు ఒకవేళ నేను వస్త్రం సమర్పించాలి అంటే నన్ను సహస్ర బాహువులున్నవాణ్ణి చెయ్యి. చేస్తే అప్పుడు నీకు బట్ట కడతాను. నువ్వు అంతటా నిండిపోయిన వాడివి. అంతటా నిండిపోయిన నీకు నేను బట్ట ఎక్కడి నుంచి కట్టను? ఎలా కట్టను? నీకు బట్ట కట్టాలి అంటే వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత, నన్ను సూర్యుణ్ణి చెయ్యి. చేస్తే ఆ కిరణములు చేతులు అంతటా పెడతాయి కాబట్టి అప్పుడు నేను కూడా అంతటా చేతులు ఉంటాయి కాబట్టి నీకు బట్ట తిప్పుతాను, బట్ట కడతాను. కాబట్టి సహస్రకరత పుష్పార్చని విష్ణుత, నన్ను విష్ణువుని చెయ్యి, నీకు పూజ చేస్తాను. విష్ణువు అంతటా వ్యాపించి ఉంటారు. పరమశివుడు సమస్త బ్రహ్మాండముల యందు నిండి ఉంటాడు. నిండి ఉన్నవాడికి పూజ చెయ్యాలంటే చెయ్యి అంతటా అందాలంటే అంతటా వ్యాపించిన విష్ణువుగా నన్ను మార్చేస్తే నీకు పూజ చేస్తాను. తప్ప నీకు పూజ ఎలా కుదురుతుంది అసలు అని అడిగారు. అలా అసలు పరమశివుడు అంతటా నిండి నిబిడీకృతమై ఉండేవాడు. ఆయనకి పంచెల చాపు నెయ్యగలిగిన వాడెవరున్నాడు? అందుకని ఆయనకి వస్త్రం ఏది అంటే దశ దిశలే ఆయనకి వస్త్రం, దిక్కులే వస్త్రం. అసలు వస్త్రధారణ అన్న దాంట్లో ఒక విశేషం ఉంటుంది. వస్త్రాన్ని కట్టుకుంటే దిక్కులు తెలుస్తాయి, వస్త్రాన్ని కట్టుకోకపోతే దిక్కులు తెలియవు. వేదంలో పటల పన్నం అని ఒక పన్నం, ఆ పన్నం చదివితే బట్ట కట్టుకుంటే దిక్కులు ఎందుకు తెలుస్తాయో బట్ట కట్టుకోకపోతే దిక్కులు ఎందుకు తెలియవో తెలుస్తుంది. కాబట్టి ఆయన అన్ని దిక్కులా వ్యాపించి ఉంటాడు కాబట్టి దిక్కులే ఆయనకి అంబరము, కాబట్టి ఆయన దిగంబరుడు. కాబట్టి ఇప్పుడు ఆయన దిగంబరుడు అనగలడేమో కానీ దక్ష ప్రజాపతి అది ఆయన పట్ల స్తోత్రమే అవుతుంది. భూతిలిప్తుండు అన్నాడు. నువ్వు భస్మ ఒంటికి రాసుకుంటావు, శవాన్ని కలిచిన భస్మ ఒంటికి అలదుకుంటాడు. నిజమే, భస్మ ఈ ప్రపంచంలో శాశ్వత పదార్థం, అదొక్కటే శాశ్వతత్వం. ఏ వస్తువు అయినా సరే, ఎంత అందంగా కనపడిందైనా సరే చిట్ట చివరికి బూదిగా మారిపోతుంది. బూది ఏమవుతుంది? ఏమవది. అదే శాశ్వతం. శాశ్వతమైన దానిని తెలుసుకోని చెప్పడానికి భస్మ అలుదుకుంటాడు. స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో చెప్తారు. భ అంటే భగవంతుడు, స్మ అంటే స్మరణ. భస్మ శివనామంతో లలాటమునందు పెట్టుకుంటే అది కూడా ఇలా పెట్టుకోకూడదు. ఈ 2 వేళ్లతో ఇలా పెట్టి బొటనవేలు ఇక్కడ ఉంచి ఈ 2 వేళ్ళు పైకెత్తి వేలు వెనక్కి రావాలి సమంత్రకంగా. అలా పెట్టుకున్నటువంటి భస్మ వల్ల ఎన్నో జన్మలుగా మరిచిపోయినటువంటి భగవానుడు స్మరణలోకి వస్తాడు, జ్ఞాపకంలోకి. అందుకని భస్మ కాదు. ఆఖరణ యుగాంతంలో సమస్త జీవుల యొక్క కర్మ, దానికి సంబంధించిన విషయాలు భస్మ కణాల్లో పెట్టి ఆ కణములను తన ఒంటి మీద పెట్టి దాస్తాడు. చిన్న కంప్యూటర్ చిప్లో అనేకమైన విషయాలు ఉన్నట్టే భస్మ కణంలో దాస్తాడు. తన ఒంటి మీద ఉన్న భస్మ కణాల్లోంచే మళ్ళీ పునరుత్పత్తి చేస్తాడు. అందుకే మహదైశ్వర్యం అంటారు భస్మని శివమహాపురాణంలో. కాబట్టి ఆయన భూతిలిప్తుండు, పరేత భూచరుండు అన్నాడు. నువ్వు శ్మశానంలో ఉంటావు అన్నాడు. నిజమే, పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటాడు. ఆయన కైలాసవాసి, ఆయన కైలాసంలో ఉంటాడు. ఆయన కైలాసంలో ఉంటాడు అన్న మాటకు అర్థం కైలాసం అంటే ఎక్కడో ఏదో ఉంటుందని, అక్కడే కూర్చుంటాడని, ఆయన ఎక్కడా ఉండేవాడు కాదని అర్థం చేసుకోకూడదు. కేళి జరిగే ప్రదేశం ఏది ఉంటుందో కేళీ సమూహం ఉన్నటువంటి ప్రదేశాన్ని కైలాసం అని పిలుస్తారు. కేళి అని ఎప్పుడు పిలుస్తారంటే లాస్య తాండవములు రెండూ కలిస్తే కేళి అంటారు. అమ్మవారు లాస్యం చేస్తుంది, అయ్యవారు తాండవం చేస్తాడు. ప్రతి వాళ్ళల్లో లాస్య తాండవములు ఉంటాయి. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, నా చేతులు కదులుతుంటాయి. చేతులు కదలడం తాండవం, ముఖంలో భావ ప్రకటనం చేయడం లాస్యం. నేను ఎలా లాస్య ప్రకటనం చేస్తానో మీరు కూడా అలాగే లాస్య ప్రకటనం చేస్తారు. నేను ఏదైనా హాస్యస్ఫోరకమైన విషయం చెప్పాననుకోండి, మీరందరూ కూడా నవ్వుతారు. అంటే లాస్యము అందరి యందు ఉంటుంది, భావములు మారుతూ ఉంటాయి. మీరు చూడండి, అలా చూస్తూ వెళ్ళిపోతుంటే ఒకడు కోపంగా ఉంటాడు, వాడు సంతోషంగా ఉంటాడు, వాడు ఉద్విగ్నతతో ఉంటాడు. రకరకాలైన లాస్యములు ఆవిష్కరింపబడుతుంటాయి. కాళ్ళు చేతులు కదులుతుంటాయి, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, శరీరం ఊపిరి చేత పైకి కిందకి కదులుతూ ఉంటుంది. లాస్య తాండవములు రెండూ ఎక్కడున్నాయో అది కేళి.
ఈ జగత్తంతా కూడా లాస్యతాండవములతో కలిసి ఉంటుంది. అవి రెండూ ఆగిపోయాయి అనుకోండి, ఇక అది శివం కాదు, శవం. కాబట్టి శివపార్వతులే ఉన్నారు అంతటా, లాస్య తాండవ రూపములో ఉంటారు. కాబట్టి కైలాసం అంటే అక్కడ కాదు, కైలాసం అంటే అంతటా ఉంటుంది కైలాసం. అటువంటి శివుడు శ్మశానమునందు ఉంటాడు. ఆయన శ్మశానవాసి నిజమే. ఎందుకు శ్మశానంలో ఉంటాడు అని అనుమానం చాలామందికి. అనుశాసనిక పర్వంలో లోకానికి తెలియచెప్పడం కోసం పార్వతీదేవి అడిగింది. ఆవిడికి తెలియక కాదు, ఆవిడ సర్వజ్ఞ. ఏమయ్యా, ఈ ప్రపంచంలో నువ్వు ఉంటాను అంటే చోటే లేదా, అంతటా నిండిపోయినటువంటి వాడివి, అటువంటి వాడివి ప్రత్యేకంగా శ్మశానంలో ఎందుకుంటావు నువ్వు అని అడిగింది. పార్వతి, నేను ప్రత్యేకంగా శ్మశానంలో ఉండడానికి ఒక కారణం ఉంది. ఈ మనుష్యులందరూ జీవించి ఉన్నంత కాలం అహంకారంతో నేను నేను అని ఇలా చూపిస్తారు. ఇలా చూపించినటువంటి వాళ్ళ యొక్క శరీరంలోంచి ప్రాణములు వెళ్ళిపోతుంటే, కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఆ శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోతుంటే దాంతో వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, చేసిన కర్మము పుణ్యము వస్తాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అనిరుద్ధాయ నమః. నారద మహర్షి చిత్రకేతు మహారాజుకు ఉపదేశిస్తున్నాడు. నమో విజ్ఞానమాత్రాయ పరమానందమూర్తయే ఆత్మారామాయ శాంతాయ నివృత్తద్వైతదృష్టయే. శుద్ధ జ్ఞాన స్వరూపుడు, పరమానంద ఘనుడు, ఆత్మారాముడు, శాంతుడు, భేదదృష్టి లేనివాడైన భగవంతుడికి నమస్కారం. దేవా, నీ స్వరూపమైన ఆనందం యొక్క అనుభూతితో మాయ వల్ల కలిగే రాగద్వేషాలను నువ్వు త్రోసిపుచ్చావు. నువ్వు దేశ పరిచ్ఛేదం లేనివాడవే అయినా నువ్వు ఇంద్రియాలకు అధిపతివై ఉన్నావు. జగద్రూపంగా ప్రకటమై ఉన్న నీకు నమస్కారం. వాక్కు మనస్సు కలిగి నామరూపాలు లేని భగవంతుణ్ణి చేరటానికి ప్రయత్నం చేసి విఫలమై వెనక్కు తిరిగాయి. అటువంటి భగవంతుడికి నమస్కారం. భగవంతుడు అద్వితీయుడు, శుద్ధ చైతన్యమే స్వరూపంగా గలవాడు, కార్య కారణాలకు అతీతుడు. ఆ పరమేశ్వరుడు మమ్మల్ని రక్షించుగాక. ఈ జగత్తు పరబ్రహ్మ నుండే పుట్టి పరబ్రహ్మ యందే ఉనికిని కలిగి పరబ్రహ్మ యందే లీనమవుతుంది. మట్టితో తయారైన కుండ మొదలైన పదార్థాలలో అంతర్లీనంగా ఉన్నది. మట్టి మాత్రమే అదేవిధంగా ఈ జగత్తునందు అంతర్లీనంగా ఉన్న పరబ్రహ్మవు నువ్వే. నీకు నమస్కారం. పరబ్రహ్మ ఆకాశంలాగా లోపల బయట కూడా వ్యాపించి ఉంది. దానిని మనస్సు, బుద్ధి మొదలైన జ్ఞానేంద్రియాలు తెలుసుకోలేవు కదా. దాని కర్మేంద్రియాలు స్పృశించలేవు కదా. అటువంటి పరబ్రహ్మకు నేను నమస్కరిస్తున్నాను. ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సకల సాత్వత పరివృఢ నికర కరకమల కుడ్బల ఉపలాలిత చరణారవిందయుగల పరమ పరమేష్టి నమస్తే. ఓం. గొప్ప మహిమ గలవాడు, విభూతులకు ప్రభువు అయినటువంటి పురుషోత్తముడికి నమస్కారం. ఓ సర్వేశ్వర, భక్త శ్రేష్ఠులు ఎందరూ గుంపులుగా చేరి పద్మాల వంటి తమ చేతులను జోడిస్తున్నారు.
పద్మాల మొగ్గుల వంటి తమ దోసిళ్లతో నీ పాదపద్మాలను సేవిస్తున్నారు. నీకు నమస్కారం అనే ఈ ఉపాసనను నారదుడు చిత్రకేతు మహారాజుకు ఉపదేశించి అంగీరసునితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. చిత్రకేతు మహారాజు నారద మహర్షి ఉపదేశించిన ఈ మంత్రాన్ని కేవలం నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఏకాగ్రమైన చిత్తంతో 7 రోజులు జపించాడు. అప్పుడు ఆ మంత్రం ప్రభావం వల్ల ఆయన విద్యాధరులకు చక్రవర్తి అయ్యాడు. ఆ మంత్ర ప్రభావంతో ఆయన యొక్క మానసిక ప్రవృత్తి కూడా చాలా పరిశుద్ధమైంది. కొన్ని రోజుల తర్వాత ఆయన దేవదేవుడైన ఆదిశేషుడి పాదాల వద్దకు వెళ్ళాడు. సిద్ధుల సమూహాలతో సేవించబడుతున్న ఆదిశేష ప్రభువును దర్శించాడు. ఆదిశేషుడు తామరతూడు వంటి తెల్లని దేహంతో ప్రకాశిస్తున్నాడు. నల్లని వస్త్రాన్ని ధరించాడు. ఆయన కిరీటము, భుజకీర్తులు, మొలనూలు, కంకణాలతో ప్రకాశిస్తున్నాడు. ఆయన ముఖాలు ప్రసన్నంగా ఉన్నాయి. కన్నులు ఎర్రగా ఉన్నాయి. ఆయన దర్శనంతో చిత్రకేతు యొక్క పాపాలన్నీ నశించిపోయి అంతఃకరణం స్వచ్ఛము నిర్మలము అయింది. పవిత్ర కీర్తి కలిగిన ఆ సంకర్షణ దేవుని పాదపద్మాల పీఠాన్ని ప్రేమతో నిండిన తన కన్నీటి బిందువులతో అభిషేకించాడు. భక్తితో కలిగిన బొంగురు కంఠంతో ఆయనకు మాటలు రాలేదు. చాలాసేపటి వరకు చిత్రకేతు మహారాజు స్తుతించలేకపోయాడు. తరువాత సంకల్ప శక్తితో మనస్సును ఏకాగ్రం చేసి తిరిగి పలికే శక్తిని పొందాడు. సంకర్షణ దేవుడు జగత్తుకు తండ్రి. భక్తి శాస్త్రం చెప్పిన రూపంతో ఆయన ప్రకాశిస్తున్నాడు. చిత్రకేతు ఇంద్రియాలను నియంత్రించి ఆయనతో ఇలా అన్నాడు: ఓ అజితుడా, సర్వసమనుడైనటువంటి ఈశ్వరుని దర్శిస్తూ మనస్సును జయించిన సత్పురుషుల నిన్ను తమ వశం చేసుకుంటారు. అందరూ కూడా నువ్వు కూడా వారిని నీ వశం చేసుకుంటావు. మనస్సులో కోర్కెలు లేకుండా భక్తి కలిగి ఉండేవారికి నిన్ను నువ్వే సమర్పించుకునే దయామూర్తివి నువ్వు. జగత్తు యొక్క సృష్టి స్థితి లయం, మళ్లీ సృష్టిని అనుగ్రహించటం మొదలైన జగత్ వ్యాపారాలు నీ లీలా విలాసాలే. నీ అంశ అయిన హిరణ్య గర్భుడి అంశలే జగత్తును సృష్టించే ప్రజాపతులు. వారా జగత్తులో మేము వేరుగా ఉన్నాము అనేటువంటి అభిమానంతో వృథాగా పోటీ పడుతూ ఉంటారు. సూక్ష్మమైన పరమాణువు నుండి మొదలుకొని పెద్దదైన మహత్తత్వం వరకు సకల పదార్థాల యొక్క ఆది మధ్య అంతము నువ్వే. కానీ నీకవి లేవు. పృథ్వీ, జలము, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు అని 7 తత్వాలు ఒకదానిని మరొకటి 10 రేట్ల చొప్పున చుట్టుకొని ఈ బ్రహ్మాండం మొగ్గులాగా ఉంది. ఇటువంటి కోట్ల బ్రహ్మాండాలు నీ యందు ఒక కణాన్ని పోలి తిరుగుతున్నాయి. కనుకనే నువ్వు అనంతుడని కీర్తించబడుతున్నావు. ఓ ఈశ్వరుడా, ఇంద్రియ భోగాలయందు తృష్ణగల మానవులు పశువు వంటివారు. వారు గొప్పవాడైన నిన్ను కొలవకుండా నీ విభూతులైన ఇంద్రాది దేవతలను కొలుస్తూ ఉంటారు. నిన్ను కొలుచుకోకుండా పక్కలో ఉండేటువంటి మహత్తరమైన నీ పురుష రూపాన్ని నిన్ను కొలుచుకోకుండా ఏదో నీ పక్కలో సేవ చేస్తూ ఉండేటువంటి విష్ణుదూతలను కొలుస్తారు. ఏమైనా బాగుందా? రాజు అనుగ్రహించిన సంపదలు రాజకులంతో పాటే నశించిపోయే విధంగా ఆ దేవతలు అనుగ్రహించే భోగభాగ్యాలు ఆ దేవతలతో పాటే నశిస్తాయి. ఓ సర్వేశ్వర, అనిరుద్ధాయ నమః.